ఆదికాండము 26:12 చదువుతాం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరమున 100 ఫలం పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించిన కనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. అతనికి గొర్రెలు ఆస్తియు, గొడ్లు ఆస్తియు, దాసులు గొప్ప సమూహం కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయపడిరి. అతని తండ్రి అయిన అబ్రహాం దినముల్లో వినండి, ఎంతగా దీవించబడ్డాడు ఇస్సాకు. శత్రువులే అసూయపడేంతగా. ఎంత రిజల్ట్? 100కి 100%. 60% కాదు, 70% కాదు, 80 కాదు, 90 కాదు, 95 కాదు, 98 కాదు, 100కి 100%. వినండి, దేవుడు దీవించటం మొదలు పెడితే, ఒక కుటుంబాన్ని, ఒక వ్యక్తిని ఆశీర్వదించడం మొదలు పెడితే అది ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదం. క్రీస్తులో ఆ కృప ఉన్నది. మరొక రెఫరెన్స్ చూద్దాం. ఆదికాండం 36:7-8. వారు విస్తారమైన సంపద గలవారు గనుక వారు కలిసి నివసింపలేకపోయిరి. వారి పశువులు విశేషమై ఉన్నందున వారు పరదేశులై ఉండిన భూమి వారిని భరింపలేకపోయిను. వారు విస్తారమైన సంపద గలవారు గనుక. ఎవరు? యాకోబు, ఏశావు బ్రదర్స్. వినండి, అబ్రహాము ఒక్కడు విధేయుడయ్యాడు, దేవుని చిత్తానికి లోబడ్డాడు, దేవుని మార్గంలో అడుగులు వేయటం మొదలుపెట్టాడు. ఓకే, దేవుడు ఆ కుటుంబాన్ని, ఆ తరాలని ఎలా బ్లెస్ చేస్తున్నాడు చూడండి. దేవుని బిడ్డ, దేవుని వాగ్దానంలో, దైవ దీవెనలో ఇంత కృప ఉంది, ఇంత సమృద్ధి ఉంది, ఇంత ఆశీర్వాదం ఉంది. దీనిని మనం గమనించగలుగుతున్నామా? అటు అబ్రహాము ఆ దినాలలో బహుగా బ్లెస్ అయ్యాడు. చూడండి, ఆదికాండం 13:2. అబ్రహాం వెండి బంగారం పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అర్థండి, ఆత్మీయులైన వారు దేవునికి ఇష్టంగా నడిచినప్పుడు, ధనాన్ని విగ్రహంగా చేసుకోకుండా ప్రభు తట్టు చూసినప్పుడు, ప్రభు యొక్క హస్తము తన బిడ్డల పట్ల, కుటుంబీకుల పట్ల చాపినప్పుడు ఆ బ్లెస్సింగ్స్, ఆ ఆశీర్వాదాలు ఎలా వస్తాయో ఒక్కసారి అవగాహన చేసుకోనండి. ఆ ప్రాంతంలో బహుధనవంతుడు ఆయన. నెక్స్ట్ ఆయన కుమారుడు వేసిన విత్తనం వల్ల 100 ఫలించింది. బహుధనవంతుడు, శత్రువులే అసూయపడేంతగా. ఏ దేశంలో పరవాసిగా ఉన్నాడో, ఫిలిస్తీన్ దేశంలో, వాళ్ళకు పంటలు లేవు, వాళ్ళకు బావిలు తవ్వితే నీళ్ళు లేవు, వాళ్ళకి దరిద్రం, ఈయనకి ఐశ్వర్యం. అందుకని ప్రభు అన్నారు, నీ పక్కన 1000 మంది పడినా 10,000 మందికున్న అపాయము నీ యొద్దకు రాదు. నువ్వు విశ్వసిస్తే, భయపడుకోకుండా ఉంటే. అంతా క్రీస్తులో అటు కృప, అటు నిత్య జీవంతో పాటు ఇటు సమాధానము, ఆరోగ్యము, సమృద్ధి కూడా ఉన్నాయి అని నువ్వు గ్రహించాలా, నేను గ్రహించాలా. మరి ఇస్సాకు కుమారులైనటువంటి వీరు భూమి భరించలేకపోయిన రాయబడింది. ఆదికాండం 36:7-8 మళ్ళీ చూద్దాం. వారు విస్తారమైన సంపద గలవారు గనుక వారు కలిసి నివసింపలేకపోయిరి. వారి పశువులు విశేషమై ఉన్నందున వారు పరదేశులై ఉండిన భూమి వారిని భరింపలేకపోయిను. ఏం భరించలేకపోయిందంటే, అమ్మ ఎత్తుకోలేకపోయిందా? నాన్న బిడ్డను మోసి చేతులాగి దూడలాగా ఉన్న దిగవే కాసేపు అంటారు. పాపను మొయ్యలేకో, బిడ్డను మొయ్యలేకో జనరల్గా. అవును, మరి మాట్లాడినండి, అవునా కాదా? ఏదన్నా సంచి ఎత్తుకొస్తాడు ఊరి నుంచి, వస్తూ సొరకాయలు, కూరగాయలు ఏదో వేసుకున్నాం, ఈస్ట్ గోదావరిలోనో లేదా వెస్ట్ గోదావరిలోనో, లేకపోతే ఎక్కడో, ఓకే, నల్గొండలోనో ఎక్కడ వేసుకున్నావు. ఇంటికి వచ్చేసరికి చేయి లాగేసింది, భరించే కింద పెట్టావు, అమ్మ అమ్మ అంటున్నావు. ఏదైనా మనిషా? కాదు. ఓకే, కొన్నిసార్లు గాడిదల మీద బరువులు మోపుతారు. ఆ గాడిదలు మొయ్యలేక ఒకరు బరువు ఎక్కువైపోతే కింద పడిపోవచ్చేమో. కానీ ఇక్కడ భూమి భరించలేకపోయిందంట. వాళ్ళున్న పరదేశంలో ఆస్తి పట్టలేదట. అంత దీవెన, అంత ఐశ్వర్యం, అంత ఆశీర్వాదం. దేవుడు దీవిస్తే అంతే. యేసుక్రీస్తులో ఇంత దీవెన ఉంది. ఇప్పుడు నేను చెప్పిన మాట ఎవరికి వాళ్ళ పక్క వాళ్ళకి చెప్పాలి. యేసయ్యలో ఇంత దీవెన ఉంది. భూమి పట్టనంతగా, మొయ్యలేనంత, భరించలేనంత దీవెన ఉందని పక్కన వాళ్ళు చెప్పండి. నన్ను వినండి, మనం క్రీస్తులో ప్రోస్పర్ అవ్వాలా, క్రీస్తు బిడ్డకు నువ్వు అభివృద్ధి చెందాలా. తరతరాల నుంచి ఒకవేళ తాతయ్యో ముత్తాతో ఎవరో దరిద్రములోనో, అప్పుల్లోనో, బాధలోనో జీవిస్తున్నారేమో.
ఓకే, లేనివారుగా ఉంటున్నారేమో, పిల్లలను చదివించుకోలేని పరిస్థితి, కనీసం మంచి బట్టలు వేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారేమో, బానిసత్వంలో ఉన్నారేమో, కూలీలుగా ఉన్నారేమో. కానీ క్రీస్తును నమ్మి క్రీస్తు కృపను వెతికితే గత తరానికి నీకు సంబంధం లేదు. క్రీస్తులో ఐశ్వర్యం ఉంది, క్రీస్తులో దీవెన ఉంది. ఈ కృపావాక్యాలు ఎట్టిపెట్టి ప్రార్థన చేయాలా? వినండి, అలా పరిశుద్ధంగా జీవించాలా. అబ్రహాము బహుగా బ్లెస్ అయ్యాడు. దానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుని వాగ్దానం. దానికి గల మరో కండిషన్ ఏంటో తెలుసా? పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పట్టణస్థులకు శుభవార్త. మీ ఊర్లో ఫిబ్రవరి 18న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్పాన్సర్ మీట్. ఎవరైతే లక్షలాది మందికి శుభవార్త అందించడం కొరకై ఒక టీవీ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తారో వారికి కృతజ్ఞతగా నేను స్వయంగా అపాయింట్మెంట్ ఇచ్చి ప్రేయర్ చేయడం జరుగుతుంది. ఇది స్వస్థత కొరకు కాదు, శుభవార్త అందించడం కోసం. లక్షలాది మంది శుభవార్త అందించవలసిన బాధ్యత మన మీద ఉంది. మనం చేయలేనప్పుడు చేసేవారి చేతుల్ని మనం బలపరిచినప్పుడు ఆ దీవెన మనకిస్తాడు. అలాగే ప్రయత్నించిన వాళ్ళు అనేకులు స్వస్థపడుతున్నారు, డెలివరెన్స్ పొందుతున్నారు, జావులు పొందుతున్నారు. మీరును వచ్చి దైవ దీవెనలు పొందొచ్చు. ఒక్క ప్రోగ్రాం స్పాన్సర్ చేయండి, లక్షల మంది శుభవార్త అందిద్దాం. గాడ్ బ్లెస్ యు. ఆదికాండం 17వ అధ్యాయం 2వ వచనం మనం చూసినట్లయితే అబ్రహాముతో దేవుడు ఒక మాట మాట్లాడతారు. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందిస్తాను అని అతనితో చెప్పాను. అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాహాము అనబడదు. నేను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. అబ్రాహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. నా సన్నిధిలో నడుచు నిందారహితుడివై ఉండుము. నిందారహితుడు ఉండమని ఎందుకు చూస్తున్నాడు దేవుడు? అర్థవుతుందా? 16 అధ్యాయంలోకి వస్తే సెకండ్ సెటప్ పెట్టుకున్నాడు. ఎవరు మరి మాట్లాడలే? ఎవరు? అబ్రహాం. ఏజ్ ఎంత? 99 అంకులు వ్యాలంటైన్స్ డేలో. నా మాటలు అర్థం కావట్లే. వ్యాలంటైన్స్ డే అంటే ఏంటి? ప్రేమికుల రోజు అని యవనస్తులు పడి వస్తున్నారు బయట. హలో, మన ఇద్దరు ప్రేమికులు కదా, అవునా? చాట్ చేసుకోవటం, ఎక్కడ పార్కుల్లోనూ ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటారు. అదో పిచ్చి, అదొక దెయ్యం. ఓకే, ఆ దినాలలో ఆ ఏజ్లో మనవాడు అబ్రహాము భార్య ఇస్తే తీసుకొచ్చి దాసిని ఆగరుతో ఉన్నాడు. ప్రభు అంటున్నారు, నిందారహితుడు అయ్యుండుము. నన్ను వినండి, దేవుని సంగమా, నీవు నేను దేవుని బిడ్డలుగా నిందారహితులుగా జీవించడానికి ఇష్టపడితే ప్రభు అంటున్నారు, నిన్ను బహుగా బ్లెస్ చేస్తా అంటున్నారు. పరిశుద్ధత లేకోకుండా దైవ దీవెన పొందలేవు. అర్థవుతుందా? అందుకనే పాపానికి నువ్వు దూరంగా పారిపోవాలి. కృప నిన్ను పరిశుద్ధునిగా చేస్తుంది. దేవుల్లో ఉన్న ఆశీర్వాదం నీకు అర్థం చేస్తుంది. దేవుడికి నేను దగ్గరగా చేస్తుంది. దేవుడు పరిశుద్ధుడు. ఆయన ఏమన్నారు? నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. నిందారహితుడిగా ఉండి అబ్రహాము, నేను బహుగా బ్లెస్ అయిపోతున్నాను, నేను బహుగా ఆశీర్వదించిపోతున్నాను, నీ పేరు కూడా మార్చేస్తున్నాను. ముందే దేవుడు అబ్రహాం పేరు మార్చేశారు. బిడ్డరా, ఈ విషయాన్ని నీవు నేను గ్రహించి దైవ దీవెనలకు కృపకు పాత్రలు కాబడాలా. ఒకటే నేను చెప్తున్నాను, క్వాలిటీ అని భక్తి చేయాలి. క్వాలిటీ అని భక్తి అంటే చాలామంది నేను చూశాను. ప్రభు నమ్ముకున్న కొత్త దినాల్లో చాలామంది క్రైస్తవులు నేను చూసా. దరిద్రం ఎక్కడుందంటే వాళ్ళ దగ్గరే, సమస్యలు ఎక్కడుంటే వాళ్ళ దగ్గరే, వ్యాధులు ఎక్కడుంటే వాళ్ళ దగ్గరే. అందరూ హేళంగా చూసేవాడు. ఇదేంటి, నేను ఈ దేవుణ్ణి నమ్ముకుంటే వీళ్ళలో నన్ను లెక్కేసి నన్ను ఇట్లా మాట్లాడతారు కదా, ఏంటి ప్రభా నేను నమ్ముకున్న దరిద్రులు అవుతారు? కాదయ్యా, నన్ను నమ్మిన అబ్రహాము ఇంత దీవించబడ్డాడు, ఇస్సాకు ఇంత దీవించబడ్డాడు, ఇంత దీవించాను నేను, యాకోబుని ఇంత దీవించాను. వాళ్ళ అన్నదమ్ములే, వాళ్ళ ఆస్తి భూమి భరించలేనంత దీవెన నేను ఇచ్చాను. నేను దరిద్రులకు దేవుడు కాదు, దరిద్రుల్ని ఐశ్వర్యవంతులుగా చేసేవాడిని. ఆమేన్. ఎన్నికలైన వారిని ఎన్నికైన వాడిగా చేసేవాడిని, వ్యాధిగ్రస్తులను ఆరోగ్యవంతులుగా చేసేవాడిని. నేను విడిపోయిన కుటుంబాలను సమాధానపరిచే దేవుడిని. మరి ఎందుకనయ్యా? నా కృపను వాళ్ళు వెతకట్లే, వాళ్ళకి భక్తి వెక్కసమైపోయింది, నా సన్నిధి వెక్కసమైపోయింది. ఏంటంటే అటు అర్థమైనా మన ఎప్పుడో నేను న్యూస్ ఛానల్లో చూశాను, ఉగండా దేశం నుంచి ఎక్కడి నుంచి వస్తున్నాడు ఫ్లైట్లో మనవాడు. ఎందుకో డౌట్ వచ్చి స్కాన్ చేశారు. పొట్టలో 3,20,00,000 రూపాయలు ఖరీదైన కొకేన్ లోపల ముంగేసి
పొట్టలో పెట్టుకొచ్చేస్తారండి ఇండియాకి, అది అమ్మేయటానికి. ఎంత అంటమ్మా? ఆయన పేరేం పేరు తెలుసా? ఇమ్మానియేలు. ఛీ, సిగ్గుసేటు. అదే ఇమ్మానియేలు అంటే ఎవరి పేరు? యేసయ్య పేరు. వీడు పెట్టుకునేది ఎవరి పేరు? యేసయ్య పేరు. వీడు చేసేది ఏంటిది చెప్పాలా? డ్రగ్స్ మాఫియా. ఏమన్నా అర్థం ఉందా? అర్థం ఉందా? హెడ్లైన్స్ రాస్తున్నాడు, ఇమ్మానియేలు పొట్టలో 3,20,00,000 కొకేన్ లోపల పెట్టేసి నువ్వు చేస్తున్నాడు, తర్వాత ఆపరేషన్ చేసి బయట తీయేస్తారు అని పట్టేసుకున్నారు. ఆ టెస్ట్లో దొరికిపోయాడు. అంటే అది కోసి బయట లాగేస్తారు డాక్టర్లు. వినండి, దేవుని బిడ్డ పాపములో జీవించకూడదు. పోటీ పడి మరి భక్తి చేసి దేవునికి ఇష్టంగా అడుగులేవి. పాపాన్ని విడిచిపెట్టి కొట్లాటలు వద్దు. ఇంట్లో కొట్లాట ఎంతమందికి అలవాటు ఉంది? బట్టి దానికి కాని దానికి ఆయన దానికి గొడవడిపోయి నువ్వు చెప్పిన కూర వండలేదా ఇసురుతాడు ప్లేట్ ఇట్ట. అదన్నా చిందులు చెవాలి. నో, ఆత్మీయుల ఇంట్లో దయ్యాలు గంతులేయకూడదు. తెలియనప్పుడు నేను అలిగితే 3 రోజులు భోజనం చేసేవాడు కాదు. నన్ను లాగితే మంచమాన వచ్చేది, కానీ నేను మాత్రం మంచాన్ని లేవాడు కాదు 3 రోజులు. 3 రోజులు అయిన తర్వాత మళ్ళీ ఆకలేసి కడుపు మండి వాళ్ళు అట్టి వెళ్ళిపోయిన తర్వాత పొడి అన్నం తీసుకుని తినేవాడిని. గొక్కలు వచ్చేసేవాళ్ళు, ఏమి ఎన్నట్టు పడుకునేవాడిని. అదొక చీకటి. నన్ను అర్థమైనా గొడవేక తిని పళ్ళులు కడిగేసేవాడిని. కానీ తర్వాత ప్రభు నాకు అర్థం చేశారు, గొడవలు ఉండకూడదు, బూతులు ఉండకూడదు, అలగటాలు గందరగోళాలు చీటలు మన ఇంట్లో కనిపించకూడదు. యజమానుడు ఇంటికి ప్రేమతో రావాలి. యజమానురాలు కూడా ఆప్యాయతను అనురాగాన్ని కలిగి ఉండాలి. నేను అర్థమైనా అప్పుడు దేవుని ఆత్మ నీ ఇంట్లో నివసిస్తుంది. నువ్వు చేసే ప్రార్థన దేవుడు వింటాడు. అలా ఎవరిని బిడ్డలు కూడా అల్లరచల్లరోళ్ళలాగా గొడవలు పెట్టుకుని, చిన్నపిల్లలు కూడా చాలామంది ఉన్నారు, వాడు కార్టూన్ యాక్టర్ ఇది పెట్టమంటాడు. అరే అయ్యగారు వాక్యం పెడతావు, అయ్యగారు వాక్యం పెడతావు, నేను చదవను అంటాడు ఇటు బుట్టోడు. నేను అర్థమైనా ఎప్పుడు అదేనా ఆ కార్టూన్ వరకు ఏదో చూస్తూ ఉంటాడు. గొడవలు గందరగోళం. చిన్నపిల్లలు కూడా అలా ఉండకూడదు. యవనస్తులు కూడా లోకేచ్చులకి చోటు ఇవ్వకూడదు. పాపానికి నువ్వు చోటు ఇవ్వకూడదు. ఇస్సాకు చోటు ఇవ్వలేదు లోకానికి, అందుకే బ్లెస్ అయ్యాడు. ఆ ఆశీర్వాదం కొడుకు వెళ్ళింది. తర్వాత కొడుకు కూడా లోకస్తుడిగా మారితే యాకోబుని దేవుడు పట్టుకుని మార్చిపారేశాడు, దీవించడం మొదలుపెట్టాడు. బిడ్డ, క్రీస్తులో ఇంత సమృద్ధి. ఈ అభిషేక ప్రార్థన ద్వారా నీ దరిద్రమనే కట్లు తెగిపోవునుగాక. ఆమేన్. ప్రతి ఒక్కరూ వీటిని ఆస్వాదించాలి, పోటీపడి భక్తి చేయాలి. ఈ దినాల్లో క్రీస్తు ఆత్మ నాకు చెప్తున్న మాట ఏంటి తెలుసా? నీ వర్తమానాల ద్వారా అనేకుల్లో స్వచ్ఛపడిపోయిన క్రైస్తవుల్లో చైతన్యం తీసుకొస్తున్నాను. అందుకే నీ పరిచయం ఎస్టాబ్లిష్ అయ్యి టెలివిజన్ వర్తమానాలు పదే అందిస్తూ ఉండు. ఎందుకయ్యా? పోటీపడి భక్తి చేయాలి. పరిశుద్ధంగా జీవిస్తే ఇంత దీవెనుందా? ₹1 లేని ఐజక్ గారు రోడ్డంట వెళ్ళేవాడు, పిచ్చివాడిగా తిరిగేవాడు, ఐసులు పెట్టిలో ఉన్నటువంటి ఆ పక్కన కారే నీళ్లు తాగేటువంటి వాడు ఈ రోజున ఈ స్టేజ్కి వచ్చాడా? ఎందువల్ల? పరిశుద్ధంగా జీవిస్తే. ఎందువల్ల? క్రీస్తునందు విశ్వాసం ఉంచితే. ఎందువల్ల? ఈ అభిషేకం యొక్క విలువను తెలుసుకున్నప్పుడు. కనుక నేను కూడా పరిశుద్ధంగా జీవించాలి. నాకెందుకు ఈ సినిమాలు, నాకెందుకు ఈ సీరియల్, నాకెందుకు ఈ లోకము, నాకెందుకు ఈ సెకండ్ సెటప్, నాకెందుకు లవ్ అఫేర్లు, మాకెందుకు ఈ కొట్లాట? ఇది నాకు అర్థమైంది. ఇంట్లో కొట్టుకాటం నాకు ఇష్టపడను. చిన్న సౌండ్ కూడా వచ్చి బయట వాళ్ళకి వినపడేట్టుగా ఏదైనా 2-3 మాటలు బయటకు వస్తే, ఇది దేవుని ఇల్లు, దేవుని బిడ్డలిల్లు, లోకస్తులం కాదు, పరలోకస్తులుగా ఉండాలి. సైతాను మన కుటుంబంలోకి ఎంటర్ అవ్వడానికి వీలు. ఎందుకని? సైతాను ఎంటర్ అయితే దరిద్రాన్ని తీసుకొస్తాడు. ఆడు పట్టుకొచ్చేస్తాడు, వ్యాధులను పట్టుకొచ్చేస్తాడు, సమస్యలను పట్టుకొచ్చేస్తాడు, గొడవలు పట్టుకొచ్చేస్తాడు, ఒకరంటే ఒకళ్ళు పడినకూడదు చేస్తాడు. మన కుటుంబాలు అది ఉండకూడదు. మన ఇంట్లో ఆ చీకటి కనిపించకూడదు. బిడ్డలు గ్రహించండి. ప్రతి ఒక్క బిడ్డ శాంతికి సమాధానానికి చోటు ఇవ్వాలి. క్రీస్తులో అది ఉంది, అది మనం పొందాలి. మనం ఎదురు వారి ఎగ్జాంపుల్గా ఉండాలి. నిజమైన భక్తి చేయాలి. జాబుని నీ వెతుక్కుంటూ పరిగెత్తు రావాలి. వ్యాపారం నీకు వెతుక్కుంటూ పరిగెత్తు రావాలి. ఆర్డర్స్ నీకు ఒక బిజినెస్ స్టార్ట్ చేసావు, ఆర్డర్స్ నీకు వెతుక్కుంటూ పరిగెత్తుకు రావాలి. ఒక కంపెనీ ఓపెన్ చేస్తే మీ అమ్మాయి పెళ్లి విషయంలో దేవుడు మాకు బయలుపరిచాడు, మీ పాప ఉందంట, ఆ పాపకి ఇంకా పెళ్లి కాలేదట, మా అబ్బాయికి భార్య అవుద్దని దేవుడు బయలుపరిచాడండి. మేము మీకు అంత కట్నం ఇచ్చుకోలేదండి. నువ్వేం కట్నం ఏమసలే, దేవుడు మా బయలుపరిచాడు, మీ అమ్మాయిని మాకు ఇస్తే చాలు అంతే. ఒక రోజు నువ్వు తల్లి వచ్చి నాకు సాక్ష్యం చెప్పాను. నేను చాలాసార్లు చెప్పాను టెస్ట్ మ్యాన్. ఏంటి తెలుసా? మన లైవ్ ప్రోగ్రాంలో ఏకీభవిస్తూ నాతో ప్రార్థనలు ఏకీభవించిందంట. ప్రభా, ఏదైనా సమస్య ఉంటే ఐజక్ గారు ఒక కార్యక్రమం స్పాన్సర్ చేస్తాను,
నాకు అద్భుతం చేయమని ప్రార్థన చేసుకోమన్నారు. నేను చేస్తాను ప్రభా, నా కుమార్తె 30 సంవత్సరాలు దాటిపోతున్నాయి, పెళ్లి కాలేదు, నేను ఒక ప్రోగ్రాం నేను స్పాన్సర్ చేస్తాను, నా కుమార్తె పట్ల అద్భుతం జరగాలి, కట్నం తీసుకున్న అల్లుడు మంచివాడు రావాలి అని ప్రార్థన చేసిందంట. 1 వీక్లో సంబంధం వచ్చింది. ఇలాగే ఎట్లా, మీ అమ్మాయి మాకు కావాలి, మీ అమ్మాయిని దేవుడు మాకు బయలుపరిచాడని ఆత్మీయులు వచ్చి, కట్నం ఎంత కావాలి, కట్నం మాకొద్దు, బంగారం ఎంత కావాలి, బంగారం మాకొద్దు, మేమే పెడతాం. ఇదేంటి ఏమన్నా దొంగ సంబంధమా, ఈయన రెండో సంబంధమా, ఈయన మోసగాళ్ళ? డౌట్ వచ్చింది వీళ్ళకి. ఇవ్వడానికి ముందు ఆలోచించారంట. తర్వాత ఎవరు చెప్పాడు, మంచివాడు అని. అయినా వీళ్ళకి పెళ్ళయిన తర్వాత కూడా ఎంక్వైరీ చేస్తున్నారంట. తర్వాత అర్థమైంది వీళ్ళకి, ఏంటి చెప్పాలి, ప్రేమతో మంచిగా చూసుకుంటున్నారంట వాళ్ళు. ఆ 1 నెల రోజులు చూసిన తర్వాత అక్క ఎప్పుడు వచ్చింది ఆఫీస్కి, మన ఆఫీస్కి, అయ్యా రాజశేఖర్, అమ్మ ఎవరు నువ్వు, ఎవరినంటండి, నేను టీవీలో మొక్కున్నానండి, నాకు తెలియదు కదా, ఎప్పుడు చూడలేదు కదా. 2 కార్యక్రమాలు స్పాన్సర్ చేసిన, అయ్యా మీ పరిచర్యలో ఇలా విత్తనం విత్తడానికి నేను ఇలా అడుగులు వేస్తే దేవుడు నాకు ఈ అద్భుతం, నా కుమార్తెకు కట్నము లేక ఎన్నో సంబంధాలు వచ్చి కట్న కానుకల దగ్గర అందంగా లేదు ఏదో ఒకటి వెళ్ళిపోయేవాళ్ళ, ఎప్పుడు దేవుడు ఇలాంటి కృపను చూపించారే. అలాంటి కృపను మన బిడ్డలకు కూడా దేవుడు చూపించను గాక. ఆమేన్. అంటే ఎగ్జామ్స్లో కానీ జాబులో కానీ అన్నిట్లో ఆయన కృపగల డోర్స్ ఓపెన్ చేస్తే ఆయన దీవించడం మొదలుపెడితే ఎంటంటికి దీవినే. శత్రువులు అందుకట నీ పక్కన పళ్ళు నూరేవాళ్ళు అని నీ మీద నేను బొడ్డోళ్ళలాగా తోసేసే వ్యక్తులు, ఆఫ్టర్ ఆల్ వీడెంత అని తోసేసే వ్యక్తులు, వాళ్ళ ముందు ఇస్సాకు బ్లెస్ అవుతూ ఉంటే, అదేనా ఇస్సాకు ప్రాస్పర్ అవుతూ ఉంటే రాయబడిన చూడండి, యోబు గ్రంథం 8-7 వచనంలో, మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను తుదకు నీవు మహా అభివృద్ధి చెందుదు. మళ్ళీ చదవమా. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నువ్వు మహాభివృద్ధి పొందుదు. తుదకు నీవు మహాభివృద్ధి పొందువు. మహాభివృద్ధి అనండి అందరూ, మహాభివృద్ధి. ఆ అభివృద్ధి దేవుళ్ళో ఉంది, అది నువ్వు పొందాలా. ఇలా ఎప్పుడైతే ఇస్సాకు పొందుతున్నాడో ఆ శత్రువులు ముందు పళ్ళు నూరిన వాళ్ళు, కోపగించుకున్న వాళ్ళు, అమ్మో గొప్పడైపోయాడు, ఆయన ముందుకు కూడా మనం వెళ్ళాం. మన రాజ్యములో ఉన్న ప్రజల కంటే ఇస్సాకు పంటలు బాగా పండుతున్నాయి కాబట్టి పని వాళ్ళకి జాయిన్ అయిపోయారు. అక్కడున్న వాళ్ళందరూ కూడా ఒకవేళ నా మీద తిరగబడితే నా రాజరికం పోద్దేమని రాజుకే భయం వేసి, అయ్యా మా దేశం విడిచిపెట్టి వెళ్ళిపోవా, అమ్మ నువ్వు గొప్పోడు అయిపోయావు అన్నాడు. శత్రువులే అసూయపడారు. బట్ వినండి, శత్రువులే అసూయపడేంతగా దేవుడు నిన్ను నన్ను దీవించాలని ప్రభు కోరుకుంటున్నారు. ఈ రోజున దేవుని ఆత్మ చోటిచ్చి పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడతావా? రక్షణ పొందని బిడ్డ రక్షణ పొందు. రక్షణ పొందిన బిడ్డ దేవునికి ఇష్టంగా అడుగులువి. పోటీపడి భక్తి చేయి. పాపానికి నువ్వు దూరంగా పారిపో. లోకముతో నువ్వు కాంప్రమైజ్ అవ్వకు, సైతాన్తో నువ్వు కాంప్రమైజ్ అవ్వకు. రెండవది, దరిద్రం ఇంతే, నా వ్యాధులు ఇంతే, నా సమస్యలు ఇంతే అని ఎప్పుడు అనద్దు. మన వ్యాధులనే బంధకాలు తెగిపోవాలా, ఆ కట్లు విడిపోవాలా. చూడండి, యెషయా గ్రంథం 58:6 వచనము, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడిమాను మోకులు తీయుటయు. వినండి, దుర్మార్గుడైన సైతాను గాడు ఏం చేశాడు, ఏం కట్లు కట్టాడో చెప్పాలి. దరిద్రము, వ్యాధులు, సమస్యలు, బాధలు, నీ కుటుంబములు, ఇరుకులు, ఇబ్బందులు. ఎందుకు కట్టాడు వీటిని? నువ్వు పాపాన్ని చోటిచ్చావు కాబట్టి. పాపాన్ని ఎప్పుడైతే ఒప్పుకుని విడిచిపెడతావో కృపగల డోరు ఆయన ఓపెన్ చేస్తాడు. ఆయన కృపగల డోరు ఓపెన్ చేశాడా, ఈ కట్లను తెగిపోయినాయా, నీ అభివృద్ధిని, నీ ఆశీర్వాదాన్ని ఆపేవాడు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. ఆమేన్. ఎదుటి వాళ్ళు ఎంతగా, అమ్మో నరుడు కంట్లో నల్లరాయని కరిగిపోద్ది అంటారు బాబు, ఎదుటోడు విషయం చూపురా బాబు, వాడు చూస్తున్నాడు నాయనో, మన వ్యాపారం ఏమన్నా అయిపోద్దేమో, మన ఇంట్లో పిల్లలు ఏమన్నా అయిపోతారేమో, ఎవడు ఏం చేయలేడు. కాదంటే వాడు బోత వైద్యుడా గోంగూర వైద్యుడా. రాయబడిన సంఖ్యాకాండం 23 వచనములో, నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇజ్రాయేలీలో శకునము లేదు. 24 వచనం, ఆయా కాలమందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకి ఇజ్రాయేలుకు తెలియచెప్పబడెను. ఇదిగో ఆ జనం ఆడసింహం వలె లేచును, అది సింహం వలె నిక్కి నిలుచును, అది వేటను తిని చంపబడిన వాటి రక్తం త్రాగు వరకు పండుకొనదు. వాళ్ళు ఎలా ఉంటారంట చెప్పాలా, వేళ్ల మీద అంటే క్రీస్తు రక్తములో కడగబడి అభిషేకించబడిన వారి మీద ఏం పనిచేయదంటే చెప్పాలా, చేతబడి శక్తులు పనిచేయవు. మాంత్రికులు, ఎదుటివారి దిష్టి, ఎదుటివారి నదర నీ మీద నీ బిడ్డనే పనిచేయడు. ఇది నీకు అర్థం కాక క్రైస్తవులు కూడా, పిల్లోడు పుట్టాడు, పాప పుట్టిందనుకో, ఇక్కడో చొక్కెడద్ది, అరుకాల్లో చొక్కెడద్ది. ఎందుకమ్మా అడిగాను, నదరయ్య గారు అడిగేమో మోషన్స్, వాడికేమో వామిటింగ్స్, వాడికేమో జ్వరం, వాడేమో బలిలాగా ఉంటాడు చేతిలో. నదరంట 3 బుట్లు ఎట్టుకొస్తుంది. దేవుని పిల్లలకి బొట్లు కావాలా?
చెప్పాలి. నా దగ్గర దిష్టిబొట్లు కావాలా? మళ్ళీ ఇంటికి వెళ్ళగానే అమ్మ చర్చికి వెళ్ళి వచ్చామా, అందరిని చూసి పక్కన వాళ్ళే ముద్దెట్టుకున్నారు. వీడికి ఏమైనా అవుద్దేమోనని, అరే ఆగరా చంటోడా చెంబులోనే ఇది వేస్తుంది. మా నాయనమ్మ ఇటు దిష్టి చేసి, అమ్మ ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అన్నీ పోనుగా, ఇరుగు దిష్టి పొరుగు దిష్టి, అబ్బో నువ్వు అబ్రహామును దీవించబడిపోయావని అది చెప్పట్లే. దేవుని బిడ్డలకి దిష్టిబొట్టులు లేవు, చెప్పాలా, చేతబడి శక్తులు పనిచేయవు. ఎవరి కనుచూపు నీ మీద పడినను సరే నీ అభివృద్ధి ఆగదు. నమ్మినోళ్ళే చెప్పకుండా నేను మయంపరచండి. నీకేదన్నా చిన్న శ్రమో ఇబ్బందో ఇరుకోవంటే, ఏంట్రా ఇట్లా అయిపోతుంది, జాబు రావట్లేదు, ఈశాన్యాన మీ తాతయ్య ఊరు నుంచి వచ్చాడు, అరే ఈశాన్య మూల ఈ చెట్లు పెట్టొచ్చు, బరువు పెట్టొచ్చా, ఇక్కడే పెట్టొచ్చా, నీళ్ళ గుంట పెట్టాలా, అర్జెంటుగా తవ్వేసినా నీకు అప్పులు గొయ్యి పెరుగుతూనే ఉంది. అదవుతున్నా అబ్బో ఇవన్నీ చేసాం మేము. ఈశాన్యంలో గొయ్యి లేదని పెద్ద గొయ్యి తవ్వాం మేము. ఆనాడు అప్పుల తీరలా ఏమైనా దరిద్రంగా పెరిగింది. ఆ గోతి రెండు మురుగుడు, దోమలు ఎక్కువ, అదేనా కంపు, ఆ పక్కనే నీళ్లు పరాలంట, అన్నీ చేశారు. ఆగ్నేయనే పొయ్యి ఉండాలంట, అది చేశారు. ఏమి పోలే, సమస్యలు ఏం పోలే. యేసు నమ్మేంత నాకు అర్థమైంది, ఏ వాస్తు సంబంధం లేదు, ఎవడు చూసినా మన అభివృద్ధి ఆగదు. దేవుడు దీవిస్తే అది ఎంటడికి దీవెనే. చెప్పకుండా ఏమేం పడదాం. ఎవరి విశ్వాస టీవీ స్క్రీన్ తాగుతున్న లార్డ్ టచ్ దెమ్, వారిలోని వ్యాధులు కొట్టివేయండి. అపనమ్మకత్వం కలిగేసి ఆ దయ్యపాత్మను కూడా బంధిస్తున్నాం, మీరు బంధించండి. సమాధానంతో కుటుంబాలు నింపండి, వ్యాధులు తీసివేసి కృపకు పాత్రలుగా చేయండి. జయములు ఇవ్వండి, విడుదల ఇవ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.